అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల మీదనే నడుస్తుంది. ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్లో గెలవాలని ఓవైపు, జూబ్లీహిల్స్ గడ్డ ఇది ఏమంటారు బీఆర్ఎస్ అడ్డా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా సీటు నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ. ఇక సందట్లో సడమే లెక్క బీజేపీ పార్టీ కూడా అక్కడ ఏదో ప్రచారాలు అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకో మరో 5 రోజులలో ఎలక్షన్లు కూడా 11వ తారీఖు జరగబోతున్న నేపథ్యంలో చాలా సర్వేలు, చాలా రకాలైనటువంటి ఊహాగానాలు, దానికి సంబంధించినటువంటి ఎవరు గెలుపు గుర్రాలు, ఎవరు ముందస్తులో ఉన్నారని చెప్పేసి కూడా విపరీతమైన సర్వేల గురించి మనం సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. కానీ ఒక అథెంటికేషన్ అయిన సర్వే అంటే చాలాసార్లు కూడా జనం ఏమనుకుంటున్నారు, అసలు మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ పీపుల్ మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా మనతోటి ఈరోజు ఒక సర్వే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఓటా సంబంధించినటువంటి సర్వే CEO అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కంబాలపల్లి కృష్ణ గారు మన దగ్గరికి వచ్చారు. ఆయన ఒక సర్వే నిర్వహించిండు. ఆ సర్వే ఏదైతే అక్యురెన్సీకి సంబంధించాడు, చాలా జనాలు ఏమనుకుంటున్నారో, జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారో, అలాగే జూబ్లీహిల్స్లో మూడో స్వింగ్ ఎలా ఉందనే దాని మీద కూడా చాలా దగ్గరగా ఉంది. ఆయన అడిగి ఒక విషయం తెలుసుకుందాం. ఒకసారి ఆయన చేసిన సర్వేకి సంబంధించిన దాంట్లో ఒకసారి అనగారు రండి. అంటే ముందు నుంచి కూడా చాలా సర్వేలకు సంబంధించి చాలా దగ్గరగా ఇస్తారని చెప్పేసి కూడా కృష్ణ నాకు మంచి పేరు ఉంటుంది. అలాగే నమస్తే. దానికి ఓటా నుంచి కూడా మీరు కూడా ఒక సర్వే అయితే ఇచ్చిండ్రు. దానికి సంబంధించిన దాంట్లో కూడా మీకు ఒకసారి దాని సర్వే సంబంధించిన రిపోర్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, ఇది మొత్తానికి మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ బైపోల్ మోడ్ యాజ్ ఆన్ ఏదైతే 4వ తారీఖు నవంబర్ 2025 వరకు ఇంక్లూడ్స్ ఆఫ్ అజరుద్దీన్ డెవలప్మెంట్. అంటే ఈ విషయానికి సంబంధించి ఎవరు కూడా టచ్ చేయలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ 22 నెలలు ఏం చేసింది, అదివరకు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఏం చేసింది అన్న దాని మీదనే అక్కడ ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన దాంట్లో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏదైతే సింపతికి సంబంధించిన దాంట్లో కొంచెం సర్వే అయితే నడిచింది. కానీ ఇది ఒక కొత్త అనమాట, ఓటాకు సంబంధించిన దాని మీద ఒక కొత్త రకమైనటువంటి సర్వే అయితే నిర్వహించారు. అలా ఈ సర్వేకి సంబంధించిన దాంట్లో అంటే మీరే మొత్తం చూసుకున్నారు కాబట్టి ఎన్ని శాంపిళ్ళు ఎట్లా ఏం కథ దానికి సంబంధించిన దాని మీద మీరు ఒకసారి తీసుకోండి. మీరు కూడా దాన్ని ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. మనము ఇది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు ఈ సర్వే జరిగింది. అయితే ఇందులో మిగతా వాటికి మనకి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనం సర్వే స్టార్ట్ చేసే రోజే అజారుద్దీన్కి మంత్రి పదవి అనే న్యూస్ కూడా బయటకు వచ్చింది. సో అజారుద్దీన్కి ఎందుకు మంత్రి పదవి ఇస్తున్నారు? కేవలం జూబ్లీహిల్స్లో ముస్లిం ఓటర్లు 1,20,000 పైగా ఉన్నారు కనుక వాళ్ళని ఏమన్నా ప్రసన్నం చేసుకోవడానికి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే మైనార్టీలందరూ ఓటేస్తారేమో అన్న ఉద్దేశంతో ఇచ్చారు. సో మనం అక్టోబర్ 30 నుంచి ఆయన మంత్రి పదవి స్వీకరించి మళ్ళీ ఎలక్షన్ ప్రచారం వచ్చేంత వరకు కూడా మన సర్వే జరుగుతూనే ఉంది. సో క్లియర్గా అజారుద్దీన్ డెవలప్మెంట్ అనేది మొత్తం జూబ్లీహిల్స్ని టర్న్ చేస్తుంది, ముస్లింలందరూ కాంగ్రెస్ వైపు వస్తారన్న ఆలోచనతోనే చేసింది. ఆ సమయంలో మనం చేసిన ఈ సర్వే 1050 శాంపిల్స్తోని మొత్తం పురుషులు 61%, మహిళలు 39%. ఇది నవంబర్ 4 వరకు జరిగిన సర్వే. అదే సమయంలో మనం అన్ని రకాల ఏజ్ గ్రూపు, అట్లాగే కమ్యూనిటీ కూడా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతరులు ఎంతమంది, అట్లాగే ప్రొఫెషన్ వైజ్గా ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారులు, కార్మికులు, నిరుద్యోగులు, పెన్షన్దారులు, ఇంటి పట్టున ఉండే మహిళలు, ఇట్లా 6 కేటగిరీలుగా ప్రజల్ని మనం ఓటర్లను విభజించుకొని చేసిన సర్వే. అంటే మామూలుగా సర్వేలు పలు రకాలు. కొంతమంది సర్వే విషయాలకు సంబంధించి ఆడ కూర్చొని ఒక బస్తీలో లేకపోతే టీ స్టాల్లో కూర్చొని వాళ్ళని పిలిపించుకొని అంటారు. కానీ మన సర్వే విధానం ఎట్లా ఉండదు అంటే జనరల్గా ఏంటంటే నేను ఎప్పుడు సర్వే చేసినా కానీ జనరల్గా మనం ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక చిన్న ప్యాడ్ తీసుకొని క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి, సార్ మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటే మీ మనసులో బీఆర్ఎస్ ఉన్నా మీరు బయటికి కాంగ్రెస్. సో అందుకే అట్లా ఓపెన్గా చేసే సర్వేల వల్ల పెద్దగా ఉపయోగం రాదు, ప్రజాభిప్రాయం కూడా రాదు. మేము కొంచెం సీక్రసీ మోడ్లోనే చేస్తాము. ఓటర్ యొక్క మీతో ఒక 10 నిమిషాలు ఒక శాంపుల్ని సేకరించడానికి మాకు 20 నుంచి 35 నిమిషాలు పడుతుంది. అంతసేపు మాట్లాడాలి, మాట్లాడితేనే మీ మనసులో మాట బయటకు వస్తుంది. ఊరికే నేను మైక్ పెట్టేసి మీరు ఎవరు కొట్టేస్తారంటే ఆడ కొడతారు జనం. ఇప్పుడు చాలా మంది ఏం భయపడుతారు అంటే మైక్ పెట్టంగానే నీకేంది నాయన నువ్వు మాట్లాడిపోతావు, తర్వాత వచ్చి నా షాప్ బాగా కొడతాడు వాడు వీడని చెప్తున్నారు. సో అందుకనే ఎలక్షన్ సర్వేలు చేసేటప్పుడు ఏంటంటే అది పబ్లిక్ మూడ్ని పసిగట్టడంలో, ఆ పల్స్ తీసుకోవడంలో రకరకాల మెథడాలజీ ఉంటాయి. సో సైంటిఫిక్ డేటాను సేకరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రేపు ప్రజలు కూడా చాలా అలర్ట్ అయిపోయారు, హుషారైపోయారు. మీ ఛానల్ లోగో చూసి ఆ లోగోకి అనుకూలంగా మాట్లాడే ప్రజలు కూడా తయారయ్యారు. తెలుసు సో జనానికి అందరికీ కూడా తెలుసు అట్లా. సో అందుకనే మనం ఈ సర్వే చేసేటప్పుడు అంటే
నేను సీరియస్గా ఈ ఫీల్డ్లో 8 ఏళ్ళ నుంచి ఉన్నాను. అంతకుముందు న్యూస్ ఛానల్లో పనిచేసినప్పుడు కూడా మన న్యూస్ రిపోర్టింగ్ టీంతోనే సర్వేలు చేయించి అప్పటి నుంచే నేను ఈ సర్వేలు ఎలా ఉంటాయి ఏందనేది నాకు ఒక అంచనా ఉంది కనుక ఈ 8 ఏళ్లలో వచ్చిన అనుభవంతో రకరకాల ఈవెన్ మూడ్ ఆఫ్ మునుగోడుతో మొదలు పెట్టాము, హుజురాబాద్ చేశాము, జనరల్ ఎలక్షన్ చేశాము. ఈవెన్ తో మొన్న కవిత బయటకు వెళ్తుందంటే కూడా కవిత ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ కూడా మనమే ఫస్ట్ రిలీజ్ చేస్తాం. సో అందుకనే ఈ జూబ్లీ హిల్స్లో పబ్లిక్ అంటే బై ఎలక్షన్కి జనరల్ ఎలక్షన్కి వాళ్ళ తేడా ఉంటుంది. ఏ రోజుకు గంటకు కూడా జూబ్లీ హిల్స్లో పరిస్థితి మారిపోతుంది. సో మనం అందుకని నేను కన్ఫైన్ అవుతుందంటే నవంబర్ 4 వరకు ఉన్న పరిస్థితి గురించి మాత్రమే మనం మాట్లాడాలి. మళ్ళీ 5, 6 ఏం జరిగింది, 7, 8, 9, 10 ఏం జరుగుతుంది అనేది ఎవరి సో ఆ రకంగా చేసిన సర్వే ఇది. చాలా మేము రెగ్యులర్గా చేసే స్టాండర్డ్ ఫార్మాట్లోనే జూబ్లీ హిల్స్లో కూడా సర్వే చేసాం. జూబ్లీ హిల్స్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెటిలర్స్ లైక్ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, తర్వాత మార్వాడీస్ ఉంటారు, తర్వాత నార్త్ ఇండియన్స్ కొంతమంది అది ఉంటుంది. ఇవన్నీకి సంబంధించిన వేరే మొత్తం అందరినీ కూడా పరిగణలో తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే మనం ఒక దగ్గర శాంపుల్ పోయినప్పుడు ఒకటే టైప్ ఆఫ్ పీపుల్ని కలవటం వల్ల లాభం లేదు. సింగిల్ వన్ సైడ్ రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ అండ్ వైట్ ఉన్న వాళ్ళ దగ్గరికి మేము పోము. అంటే ఆల్రెడీ రాజకీయంగా ఒక అభిప్రాయం ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే ఏమైందంటే మా పార్టీ గెలుస్తుంది అని మనల్ని కూడా ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేసి పంపిస్తారు. సో అందుకనే న్యూట్రల్ పీపుల్ జనరల్గా ఓట్ వేయడానికి ఏమేమి అంశాలు ఆలోచిస్తారు, డెవలప్మెంట్ చూస్తున్నారా, లోకల్ సర్వీస్ చూస్తున్నారా, పార్టీని చూస్తున్నారా, ముఖ్యమంత్రిని చూస్తున్నారా, లేదంటే లోకల్ నాన్ లోకల్ చూస్తున్నారా, సెంటిమెంట్ చూస్తున్నారా, ఇట్లా డబ్బులు అది అనేది ఏ పార్టీ అయినా చేస్తారు. దానికి ఎవరు అతిథులు కాదు. సో అది అన్ని పార్టీలు ఆ అస్త్రాన్ని లాస్ట్ మినిట్లో వాడతాయి, అందరు చేస్తారు ఆ పని. అయితే అసలు బేసిక్గా ఓటర్ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఏ అంశాలు పరిగణలో తీసుకుంటానే విషయంలో మేము అన్ని రకాల ప్రజల్ని టచ్ చేసినాం. అందులో భాగంగానే మనకు ఒక ఫిగర్ అయితే ఎరవ్ అయింది. అట్లా ఓకే, ఇది సర్వేకి సంబంధించినటువంటి వివరాలు మొత్తం, అంటే డీటెయిల్స్ ఏజ్ వైజ్గా, కమ్యూనల్ వైజ్గా అండ్ వర్క్ వైజ్గా. ఓకే, నెక్స్ట్ పేజ్కి ఒకసారి వెళ్దామన్నా. రైట్, ఈ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికైనా దాని మీద ఇక్కడ నుంచే మనకు అసలు సర్వే స్టార్ట్ అవుతుంది. అంటే మీరు తీసుకున్నటువంటి ఆల్మోస్ట్ 11 నుంచి 1200 సర్వేలు, 1050 సర్వేలు. రైట్, ఎట్లా అనిపిస్తుంది అన్న, ఏం చెప్తున్నారు? ఇది 48% మనకు క్లియర్గా బీఆర్ఎస్కి ఎడ్జ్ చూపించింది 4వ తారీఖు వరకు. అట్లానే కాంగ్రెస్ ఏం మరి తీసిపోయేటట్టు కూడా లేదు. కేవలం వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ 6% ఉంది. అయితే బై ఎలక్షన్లో 6% అనేది పెద్ద మార్జిన్ కాదు. ఓకే, అది రోజు మారుతుంది. అది పూర్తిగా టర్న్ అయ్యి కాంగ్రెస్కి పోయే అవకాశం ఉంది, లేదా ఇప్పుడున్న మార్జిన్ ఇంకా బీఆర్ఎస్కు పెరిగి బీఆర్ఎస్ ఇప్పుడు ఏదో 5,000 10,000తో బయటపడతా ఉన్నది, 20,000తో కూడా బయటపడదు, లేదా అదే 5,000 మార్జిన్ కాంగ్రెస్కు కూడా రావచ్చు. ఎందుకంటే రోజుకి పరిస్థితి మారుతుంది. జనరల్ ఎలక్షన్లో ఏమైందంటే ఎవరి పనులలో వాళ్ళు ఉండి ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే ఉంటారు. బై ఎలక్షన్కి వస్తే రాష్ట్రం అంతా ఇక్కడే కనబడుతుంది. బీఆర్ఎస్ జిల్లాల నుంచి లీడర్ దింపింది, కాంగ్రెస్ జిల్లాల నుంచి లీడర్ దింపింది, బీజేపీ జిల్లాల నుంచి లీడర్ దింపింది. డివిజన్కి నాయకులు రాత్రి నిద్రలు చేసి ఓటర్లను ఆకర్షించే పని చేస్తున్నారు. సో అంటే ఎన్నిక అన్నప్పుడు దిగినప్పుడు పూర్తి స్థాయిలో కొట్లాడతారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏమి సన్యాసి మఠాలు కావు కనుక సీరియస్గా పనిచేస్తారు. ఎంతమందిని ఓటింగ్ తీసుకొచ్చి తమ వైపు ఓటు పోలరైజేషన్ చేసుకుంటారు, ఓటు మేనేజ్మెంట్ ఎవరు చేసుకోగలుగుతారని దాన్ని బట్టి ఈ సక్సెస్ అనేది మన ఆధారపడుతుంది. అయితే బీఆర్ఎస్ కున్న అడ్వాంటేజ్ అంటే ముందుగానే క్యాండిడేట్ని పెట్టడం, కేటీఆర్ లాంటి బలమైన నాయకుడు తిరుగుతుండటం, సోషల్ మీడియా బీఆర్ఎస్ కు బలంగా ఉండటం, కాంగ్రెస్ కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉండటం, వీటన్నిటి వల్ల మీకు ఒక 6% అనేది బీఆర్ఎస్ కి ఎడ్జ్ చూపిస్తుంది. ఎందుకంటే అంత ఇంత బీజేపీకి అక్కడ 10,000 ఓట్లు అయితే వచ్చేది, మరి సార్ మరి 9% అంటే దీనికి సంబంధించి బీజేపీ పరిస్థితి అట్లా ఎందుకైందని మాట్లాడుకోవడానికి మన దగ్గర ఒక స్లైడ్ ఉంది, తర్వాత దాని మీద అప్పుడు నేను చెప్తాను. మొత్తానికైతే ఇది ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే యాజ్ పర్ 4వ తారీఖు వరకు ఉన్నటువంటి సర్వే ప్రకారం అయితే 48% బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది, 42% కాంగ్రెస్ పార్టీ ఉంది. అది తర్వాత మారొచ్చు, అంతకంటే ముందు ఇది పెరగొచ్చు, లేకపోతే ఇదైనా పెరగొచ్చు అని చెప్పేసి కూడా కృష్ణ గారు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఒకసారి మీరే తీసుకోండి. రైట్, ఇది కొత్త విషయం. అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో అసలు అజరుద్దీన్ అనేటైనా గతంలో జూబ్లీ హిల్స్ పార్టీకి సంబంధించిన దాంట్లో అభ్యర్థి. సరే, ఆయన ఏమైందో ఆయననే జూబ్లీ హిల్స్లో అజరుద్దీన్ గెలిచే క్యాండిడేట్ కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆయన పక్కన పెట్టడం, ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, అది కాస్త మీమాంసలో ఉండడం, ఆ తర్వాత వెంటనే ఆయన మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు ఒక సర్వే అయితే తీసుకొని వచ్చారు. నిజంగా ఎంత ప్రభావం చూపించగలుగుతుంది అజరుద్దీన్ మంత్రి పదవాడా?
52% ఏం ప్రభావం ఉండదని వచ్చింది మన సర్వేలో. ఇంకా మరి ఎందుకు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి? అదే ఇప్పుడు వాళ్ళు కూడా అంటే అంటే రాజకీయ పార్టీ నేను ఏమంటున్నంటే ఈ ఈ ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఉన్న అదే పని చేస్తుంది, బీజేపీ ఉన్న అదే పని చేస్తుంది. అవును. ఎందుకంటే ఒక 1,20,000 ఓట్లకి ఒక ప్రతినిధిని తీసుకొచ్చి పెడితే మనకు వస్తాయేమన్నా ఆశ అయితే ఉంటుంది కదా. ఆశ పట్టడంలో తప్పు లేదు, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. పైగా ఆయన వాళ్ళ కలిసి వచ్చే అంశం ఏంటంటే క్యాబినెట్లో మైనారిటీ మంత్రి లేడు. ప్రతి క్యాబినెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిట్లో కూడా ఒక ముస్లిం లీడర్ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. ఒక ఎమ్మెల్యే కాదు, 2-3 గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, అతనికి మంత్రి పదవి గ్యారెంటీ వచ్చేది. షబ్బీర్ అలీ కానీ అంతకుముందు ఉన్న మెదక్ జిల్లా నుంచి ఉన్న నాయకుడు కానీ. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కూడా హోంమంత్రి ఇచ్చింది మహమూద్ అలీకి. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ లో కూడా ఎవరు గెలవలేదు కనుక రేవంత్ క్యాబినెట్ లో ఫస్ట్ నుంచి మంత్రి లేడు. సరే జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ గెలిచింటే ఆయన ఫస్టే క్యాబినెట్ లోకి వచ్చేసేవాడు ఆటోమేటిక్. సో మొన్న ఇప్పుడు ఏమైంది, సడన్ గా ముస్లిం ఓట్లు అవసరం అవుతున్నాయి, క్యాబినెట్ లో ఖాళీ ఉంది, అజారుద్దీన్ ఎమ్మెల్సీకి ప్రపోజ్ చేసి ఉన్నారు. సో ఇది ఒక పాచిక పారుతుందేమో అని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ముస్లింలు ఏం మాట్లాడుతుంటే ఆయనకి ఇయ్యంగానే మేమెందుకు ఓట్లేస్తాము, ఆయనకి యాక్సెసే లేదు, జనాలకి ఆయన లీడర్ కాదు, మాకు పెద్ద ఇది కాదు, అసలు షబ్బీర్ అలీకి ఇవ్వాలి కదా, ఈయనకి ఎందుకు ఇచ్చారని కూడా జనం మాట్లాడుతున్నారు. అంతేనా? దానికి సంబంధించి చెప్పలేమనేది కూడా ఒక 20% ఎక్కలేదా ఇదంతా? అంటే ఏమో కొంతమంది మావానికి మంత్రి పదవి వచ్చిందని కొంతమంది ముస్లింలు వేస్తే వేయొచ్చు అనేది అంటే అట్లా ఎన్నికల స్టంట్ అంటే ఎవరు అంటారు? అంటే ఎందుకు ముస్లిం ఓట్ల కోసం మాత్రం ఈ మంత్రి పదవిని తెచ్చినా అని క్లియర్గా చెప్తున్నారు కదా. న్యూట్రల్ పీపుల్స్, చదువుకున్న వాళ్ళు, ఎలైట్ సెక్షన్ వీళ్ళందరూ ఇదేందబ్బా ఎన్నికల డ్రామా, మంత్రి పదవి ఇచ్చేది ఉంటే మరి అదే రోజు క్యాబినెట్లో ఆయన ఓడిపోయిన రోజే ఎమ్మెల్సీ ఇచ్చి అప్పుడే ఇస్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఇస్తున్నారంటే కేవలం జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ వచ్చింది కనుక ఇస్తున్నారు. జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ రాకపోతే అసలు అజారుద్దీన్ మంత్రి పదవి రాదని కూడా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇది అజారుద్దీన్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్. రైట్, ఇది మైనార్టీలకు ఎవరు వేలు చేయగలరు అనుకుంటున్నారనే అంశానికి సంబంధించింది. దీని మీద ఒకసారి చెప్పండి. అంటే బీఆర్ఎస్కి కొంచెం ఎడ్జ్ ఉంది మైనార్టీల విషయంలో. ఎందుకంటే లాస్ట్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంతో కొంత మైనార్టీలకు మేలు జరిగిందన్న ఫీలింగ్తో ఉన్నారు. జనరల్గా మైనార్టీలు కాంగ్రెస్కి ఫస్ట్ నుంచి కూడా లాయల్గా ఉంటారు. ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా మనం చూసుకుంటే లాయల్గా ఉంటారు. సో కొంచెం ఇప్పుడు మైనార్టీలలో కొంచెం ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ కూడా చేసింది కనుక రేపు నిజంగా ఎంఐఎం 100% ఎంఐఎం బలాన్ని అంతా కూడా కాంగ్రెస్కి వాడితే నేను ఇందాక అన్నట్టు రిజల్ట్ కూడా మారుతుండొచ్చు. ఇప్పటివరకు అయితే ముస్లిం ఓటర్లు స్ప్లిట్ అయి ఉన్నారు. బీఆర్ఎస్కి కొంత ఉన్నారు, కాంగ్రెస్ కొంత ఉన్నారు, కొంత ఎంఐఎం చెప్తే వినేటట్టు ఉన్నారు. రైట్ అన్న, మామూలుగా అది జూబ్లీకి సంబంధించిన దాంట్లో మనం తిరిగిన దాంట్లో ఈ షేక్పేట కబరిస్తాన్ సంబంధించిన ఒక ఇష్యూ బాగా నడిచింది. వాళ్ళు దాని మీద కొంచెం గుర్రు ఉన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి సాజీ ముబారక్ ఇవన్నీ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపించలేదా ఇంత తక్కువగా కావడానికంటే? ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నమ్ముతారు అక్కడ మైనార్టీలు? నమ్ముతారు కాంగ్రెస్కి. అదే ట్రెడిషనల్ ఓటింగ్ అనేది ఉంది. ఇవాళ కొత్తగా ముస్లింలు కాంగ్రెస్తో లేరు. అంటే రాత్రి వచ్చి అంటే ఒక అంశంలోనే విభేదించి మొత్తం కాంగ్రెస్ పార్టీని దూరం చేసి ఇంకోటి ఇది అధికారంలో మళ్ళీ 3 ఏళ్ళు ఉండేది కూడా కాంగ్రెసే కదా. ఇవాళ మాగంటి సునీత గెలిచినా అధికారం ఏం బీఆర్ఎస్కి రాదు. కానీ ఆ మాగంటి సునీత గెలుపుతోటే నా ముఖ్యమంత్రి పదవి ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అని చెప్పేసి కూడా సోషల్ మీడియా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఊహాగానాలు, ప్రచారం. మనం దాని మీద మాట్లాడలేము. ఏదైనా నిర్దిష్టంగా ఉంటే మాట్లాడదు. ఓకే, రైట్. ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అంశం ప్రభావం చూపుతుందా అనే అంశానికి సంబంధించిన దాంట్లో ఇది కూడా చాలా బాగా పనిచేసింది. అంటే నవీన్ యాదవ్ ఇక్కడ లేకపోతే అక్కడ లేకపోతే అది అదంతా సెటిలర్స్ అవన్నీ వస్తున్నాయి. మరి దీని మీద ఏమన్నా అంటే సునీత గెలిస్తే మళ్ళీ గుంటూరు పోతుంది, మనం టీవీలో చూసుకోవాలి, పేపర్లో చూసుకోవాలి తప్ప నియోజకవర్గంలో ఉండదు, అందుబాటులో ఉండదు అనేది కాంగ్రెస్ చాలా బలంగా ప్రచారం చేస్తుంది. అట్ సేమ్ టైంలో నవీన్కు ఉండే లోకల్ స్టాండ్ కూడా ఉంది. నవీన్ ఇక్కడే ఉంటాడు, రేపు ఏదైనా అవసరం వస్తే ఆదుకుంటాడు. ఇప్పటికే తను చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. లోకల్ పీపుల్ అందరికీ అటాచ్మెంట్ ఉన్నది. సో అందుకే లోకల్ నాన్ లోకల్ అన్నప్పుడు అంటే కేవలం నాన్ లోకల్ కనుకనే సునీతను ఓడించాలనే ఎజెండా లేదు జూబ్లీ లేదు. నవీన్ లోకల్ ఓడు అందుబాటులో ఉంటాడనే పాజిటివ్ ఎంత ఉందో సునీత నాన్ లోకల్ కనుక ఓటు వేయొద్దు అనేది అయితే రాలేదు. అయితే రేపు బీఆర్ఎస్ గెలిస్తే ఏం ఉపయోగం, నవీన్ గెలిస్తే ఏం ఉపయోగం అనేది మాత్రమే చర్చ ఉంది. సో ఈమె నాన్ లోకల్ కనుక వేయొద్దు అంటే అట్లా సెటిలర్లు అందరూ ఏమనుకుంటే ఇది నియోజకవర్గమే మాది, ఎప్పటి నుంచో మేమే గెలుస్తున్నాం, ఈసారి కూడా మా వాళ్ళనే గెలిపించుకుంటాం వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందుకనే అది కోళ్ళు సెటిలర్ ఓట్ల దగ్గరే ఆ విషయం మనకు బయటకు వస్తుంది. ఓకే, నవీన్ యాదవ్ రెడీ చేస్తారా అనుకుంటున్నారా అనే దాని మీద నిజంగానే చాలా మంది అయితే అవుననే అంటున్నారు. మరి అంటే ఆయన విధానం, ఆయన బెదిరింపు విధానాలు, లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ మాట్లాడిన విధానం అవన్నీ చూస్తుంటాయి. నవీన్ యాదవ్ తండ్రి ఇమేజ్ వేరు, నవీన్ యాదవ్ ఇమేజ్ వేరు, రెండు డిఫరెంట్గా చూడాలి. తండ్రి ఇమేజ్ని కొడుకు ఆపాదిస్తున్నట్లుగా కనపడుతుంది. అందుకే జనం ఒప్పుకోవట్లేదు. అతనేం రౌడీ కాదు, రౌడీ షీటర్ కూడా కాదని క్లియర్గా చెప్తున్నారు. అంటే
అంటే తను అగ్రెసివ్గా మాట్లాడతాడు. అగ్రెసివ్ వేరు, రౌడీయిజం వేరు, రెండు డిఫరెంట్ ఇష్యూస్ కదా. సో అంటే కొంత మేరకు అతను మాట్లాడే దాంట్లో కొంచెం ఆ దుందుడుతనం, దూకుడు స్వభావం వల్ల కొంచెం కొంతమంది ఎవరైనా భయపడితే కానీ ఓవరాల్గా అతను ఎవరు పెద్దగా రౌడీ ముద్రతో ఎక్కువ మంది చూడట్లేదు. అదే అంటే ఆల్మోస్ట్ ఇక 25% కొంత మేరకు తెలియదు అన్న దాని మీద కూడా 46%. సరే అది ఎట్లాంటిది దాని మీద ఏ ఇంపాక్ట్ పడుతుంది కూడా మనం ఒకసారి మళ్ళీ కూడా చూద్దాం. రైట్. బీజేపీ బీఆర్ఎస్ కోసం రాజీ పడుతున్న ప్రచారాన్ని నమ్ముతున్నారా? అదే ఇందాక మనం బీజేపీ గురించి ఇక్కడే కదా మాట్లాడదాం. అంటే బీజేపీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది అంటారు. అసలు ఆ పార్టీ ఓట్లు ఆ పార్టీ వాళ్ళు వేసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కి సహకరించిందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ సహకరించుకుంది అనేది ఆ ప్యాటర్న్ మనకు కనపడుతుంది. అందుకనే ఇక్కడ జనం ఏమంటారంటే బీజేపీ లేటుగా అభ్యర్థిని తేవటం, పెద్దగా ప్రచారంలో ఉండకపోవటం. ఇప్పుడు ముక్కోన పోటీ కాలేదు జూబ్లీహిల్స్, లేదు అసలు 1-1 బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది కదా, ట్రయాంగిల్ కింద రాలేదు. మీరు ట్రయాంగిల్ కిందకి వస్తేనే బీజేపీ కూడా పని చేస్తున్నట్టు లెక్క. సో బీజేపీ ఎవరి కోసం సైలెంట్ గా ఉంటుంది, అది ఎవరి కోసం అంటారు చాలా మంది జనం అయితే బీఆర్ఎస్ కోసం అని అనుకుంటారు, కానీ బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ కోసమే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మాట్లాడుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. అవును, అంటే నిజంగా మీ సర్వేలు ఏంది జనం అదే చెప్తారు, బీఆర్ఎస్ బీజేపీ ఫ్రెండ్స్ అని చెప్తారు. అంతేనా? ఇప్పుడు ఒకవేళ నిజంగా కరెక్ట్ మీరు అన్న దాంట్లో ప్రకారం బీజేపీ ఆడ గట్టిగా ప్రచారం చేస్తే ట్రయాంగిల్ పోటీ రావాలి కదా. అచ్చా 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 కిషన్ రెడ్డి గారు ఏం ఆశిస్తారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడితే మధ్యలో మేము గెలిచిపోతాం అంటున్నాడు. అట్లా జరగాలంటే అంత స్థాయిలో పని జరగాలి కదా. ఆ పని జరగట్లేదని బీజేపీ నాయకులకు కూడా తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే నిరాశలో ఉన్నారు. ఓకే అలా నెక్స్ట్ ఇదనా హైడ్రా పనితీరుపై మీ అభిప్రాయం? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతిసారి హైదరాబాద్ సంబంధించిన దాంట్లో హైడ్రా ఈ రోజు కనుక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈరోజు హైడ్రా చేసిందంతా కూడా నిజమే, హైడ్రా కరెక్టే చేస్తుందని చెప్పేసి జనం ఒప్పుకున్నట్టు అవుతుంది, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ ప్రజలు ఒప్పుకున్నట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సర్వే కొంచెం ఆసక్తికరంగా ఉండబోతుంది, చూద్దాం మనం ఎట్లా. హైడ్రా అనేది కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నెగిటివ్ ఓట్ వస్తే దీనివల్లనే వస్తుంది. అదే ఆల్మోస్ట్ 33% నెగిటివ్, మొత్తం 33. పేదోళ్ళకు లాభం అనేది కూడా నష్టమే, పెద్దోళ్ళకి నష్టం అనేది కూడా నష్టమే, మంచిదనేది 8% ఉంది, అనవసరం అనేది మిగతా 92% యాంటీగానే కనపడుతుంది అక్కడ. దీని ఇంపాక్ట్ ఎంత పడుతుంది అన్న? ఎన్ని ఓట్ల వరకు పడుతుండొచ్చు? పడుతుంది. ముఖ్యంగా లేడీస్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు. లేడీస్ ఓట్లలో హైడ్రా కనుక గుర్తు తెచ్చుకొని హైడ్రా వాళ్ళ విక్టిమ్స్ ఎవరైనా ఉండుంటే కనుక వాళ్ళు ఓటేయారు కాంగ్రెస్కి, వాళ్ళందరూ బీఆర్ఎస్కి వేసే అవకాశం ఉంది. అంతేనా? సో ఖచ్చితంగా ఇవాళ హైడ్రా అనేది పర్యావరణ పరంగా హైడ్రా అవసరం. వాస్తవానికి హైదరాబాద్కున్న చారిత్రక నేపథ్యంలో హైడ్రా అనేది టెక్నికల్గా అవసరమే, కానీ ఆ కూల్చివేతలు వాటిల్లో కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కొంతమందికి రాత్రి కూల్చారు, కొంతమందిని బుల్డోజర్లు పెట్టి ఆగం చేశారు, ప్యానిక్ చేశారు, భయపడ్డారు, చాలా జరిగినాయి కదా. సో దానివల్ల ఏంటంటే కొంచెం లేడీస్ ఆ ఇండ్లు కోల్పోయిన వాళ్ళు, ఆ షాపులు కోల్పోయిన వాళ్ళు అందరూ కూడా చాలా యాంటీగా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటేయట్లేదు, బీజేపీ కన్నా వేస్తారు, బీఆర్ఎస్ కన్నా వేస్తారు అంతే. అంటే మామూలుగా హైడ్రా ఎఫెక్ట్ అయితే గట్టిగా పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఓకే 96% పడుతుందా? రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉందనే దాని మీద కూడా ఇది కూడా మంచి క్వశ్చన్. అక్కడ అంతే వైపు బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో అక్కడ స్లైడ్స్ వేసి అక్కడ మొత్తం ఫ్లకార్డ్స్ పెట్టేసి కూడా డైరెక్ట్ వీడియోస్ ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అసలు 2.5 ఏళ్ళలో చెప్పింది చేసింది కూడా ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడా పెద్ద లేదు. జనం కూడా ఏమనుకుంటారు అన్న మీరే ఒకసారి చెప్పండి. 49% మంది రెండేళ్ల కాంగ్రెస్ పాలన బాగాలేదని అంటున్నారు మొత్తం ఏదేమైనా ఓవరాల్గా. అంతే, ఎందుకంటే కాంగ్రెస్ మీద ట్రెడిషనల్గా ఉండే ప్రేమ ఉంటుంది, పరిపాలన వేరు కదా, అభిమానం వేరు, పరిపాలన వేరు. అభిమానం ఎందుకు వస్తుంది అంటే కాంగ్రెస్ అక్కడి నుంచి వచ్చిన ట్రెడిషనల్ ఓటర్లు, మీకు జూబ్లీహిల్స్ ఎక్కడి నుంచి పుట్టింది, జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకో ప్రాంతం నుంచి అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళ శాతం కంటే బయట నుంచి వచ్చిన వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. సో ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ఓటేస్తారు. కానీ ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గత ప్రభుత్వం అలవాటు చేసిన స్కీమ్స్ ఏవి కంటిన్యూ కాకపోవడం అనేది కూడా కొంచెం మైనస్ కనపడుతుంది. దానివల్ల పరిపాలన మీద కొంచెం వ్యతిరేకం. పర్వాలేదు అనేటోడు 32%, చెత్తగా అంటే 4%, బాగుంది అనేటోడు 15% అంటే వాళ్ళు కార్యకర్తలు అయి ఉంటారు మేబీ, ఐ థింక్ సో. రైట్. సీఎంగా రేవంత్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తారని చెప్పేసి అది కూడా చేశారు. ఓకే, దాంట్లో మనకి రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రావట్లేదు, 25 మార్కులే వేస్తున్నారు 67% మంది, 50 మార్కులు వేసిన వాళ్ళు 27% మందే ఉన్నారు. సో అంటే రేవంత్ యాజ్ ఏ సీఎంగా ప్రజల్ని ఆకట్టుకోవట్లేకపోతే 100 మంది ఇట్లా 100 మార్కులు ఈ 1% అనేది ఇక డిఫరెంట్. సరే చూడాలి, ఏదేమైనా కూడా మామూలుగా ఉంటుంది కదా, ప్రతి అంశాలు మాత్రం మనం చాలా కీలకంగా తీసుకుంటారన్న మీరు. ఓకే,
ఇది ఒకసారి మీరే చదివి. ఇవన్నీ ఇంపార్టెంట్, మనం ఇప్పటిదాకా చదివిన స్లైడ్లో ఉన్న అంశాలు ఇవన్నీ. దీనికంటే డివిజన్ల వారికి ఒకసారి ఓకే, డివిజన్ల వారిగా అంటే బేసికల్ ఎప్పుడైనా కూడా షేక్పేట అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ముస్లిం అయినట్టు ఓట్లు ఉంటారు. దాంట్లో ఇప్పుడు ఎంత 52% బీఆర్ఎస్కి ఇచ్చారు అంటే ఎట్లా? అదే బీఆర్ఎస్ కొంచెం ముందంజలో ఉంది షేక్పేట విషయంలో, కొంచెం చాలా ఎక్కువ ఉంది కదా. కాంగ్రెస్ కూడా 13% ఎక్కువ ఉంది. ఇప్పుడు షేక్పేట మీద లాస్ట్ 2 days నుంచి షేక్పేట మీద కాంగ్రెస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. అట్లాగే యూసుఫ్గూల్లో కూడా దాదాపు గట్టి పోటీగానే ఉంది. అంటే బేసికల్ ఈ రెండు దిక్కుల్లో కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ వెనుకబడింది అని చెప్పేసి ఒక అది వచ్చింది. వాళ్ళు అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు, ఎందుకంటే ఇక్కడ సెటిలర్స్ కూడా ఎక్కువనే షేక్పేటలో. సో కొంచెం లోకల్ స్టాండ్ తీసుకొని ఇది మన నియోజకవర్గం మనం గెలవాలనే ఒక ఆలోచన కూడా ఇక్కడ మొదలైంది. యూసుఫ్గూడలో కూడా బాగుంది, బాగా సైట్ ఇస్తుంది. బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రేమత్ నగర్, ఈ 4 చోట్ల మనకు మరీ ముఖ్యంగా ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రేమత్ నగర్, సోమాజిగూడ అయితే బాగా దగ్గర ఫైట్ ఉంది. రేమత్ నగర్ అయితే పోటాపోటీ ఉంది. సో ఈ ఒక 3 డివిజన్లు కాంగ్రెస్కి, 3 డివిజన్లు బీఆర్ఎస్కి అన్నట్లుగా ఉండి ఒకటి పోటాపోటీగా నడుస్తుంది. సో రేపు ఆ ఒకటిని ఎవరు ప్లేస్ చేసుకుంటారు? అంటే ఇక్కడ ఎక్కడ కూడా మీరు చూపించిన దాంట్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక కనీసం ఎక్కడ కూడా హైడ్ ముందట అయితే లేదు. ఒక రేమత్ నగర్లో చేసాం, మొత్తం కాంగ్రెస్కి అత్యధికమైన మెజార్టీ ఒక రేమత్ నగర్లో ఉంది విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో. టీఆర్ఎస్తో పోలిస్తే ఎక్కడా లేదు, అది వేరే విషయం. కానీ ఒక రేమత్ నగర్లో మాత్రం టైట్ ఫైట్. నేను మొన్న రీసెంట్గా మొన్న అక్కడ ప్రచారం, రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాత రేవంత్ నగర్ కూడా మొత్తం స్వరం మారిందంటే ముస్లింలు మేము లేకపోతే ముస్లింలు లేరు, ఆ తర్వాత అక్కడ పథకాలు పోతాయని చెప్పేసి కూడా కొన్ని మాట్లాడారు. దాని ఇంపాక్ట్ కూడా ఏమైనా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి మాట్లాడే మాటల్ని పదే పదే సోషల్ మీడియాలో వినిపిస్తే కూడా దాని ఇంపాక్ట్ కూడా డిఫరెంట్. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడదు కదా. రైట్, నెక్స్ట్ వచ్చేసి షేక్పేట్ డివిజన్ సంబంధించిన దాంట్లో ఓకే ఎట్లా ఇది 39% ఎట్లా 52%? మనం జనరల్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న అంశాల ప్రకారమే బీఆర్ఎస్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల సడన్గా కాంగ్రెస్ నుంచి కొంచెం షిఫ్టింగ్ అనేది అక్కడ మనకు కనపడుతుంది. ఓకే, యూసుఫ్గూడ్లో ఇద్దరు గట్టిగానే తిరుగుతున్నారు. 10 అనేది పెద్ద పర్సెంటేజ్ ఏం కాదు, 10 అనేది ఎవరైనా లాక్ రావడానికి అవకాశం ఉంటుంది. బోరబండలో కూడా 6%, బోరబండ కూడా హోరాహోరీగా నడుస్తున్నట్టే లెక్క. నెక్స్ట్ ఎర్రగడ్డ కూడా 43 క్లోజ్ ఉంది. ఇది మరి ఇది క్లోజ్, రేమత్ నగర్ తర్వాత అత్యంత క్లోజ్ మనకి ఇది కనపడుతుంది. వెంగళరావు నగర్లో బీజేపీ మంచి చూపిస్తుంది. బీజేపీ ఎర్రగడ్డలో, వెంగళరావు నగర్లో 10 దాకా వస్తుంది. అక్కడ కొంచెం బీజేపీ మొదటి నుంచి కూడా అక్కడ కొంచెం లీడర్లు ఉన్నారు, వాళ్ళు పనిచేస్తారు. రేమత్ నగర్ అయితే 50-50 వేసుకోవచ్చు. సోమాజిగూడ కూడా కొంచెం దగ్గరగానే ఇస్తుంది, ఆల్మోస్ట్ 46-43. రైట్, ఇది మొత్తానికి అయితే డివిజన్ల వారీగా అంతే. ఇవన్నీ కూడా ముఖ్య అంశాలు, అందులో స్లైడ్లో ఉన్న విషయాలు ఇవి. ఓకే, ప్రజాభిప్రాయం సంబంధించి జనరల్గా మనం జనాభిప్రాయం మొత్తాన్ని కూడా మనం సమ్మప్ చేసి మాట్లాడవచ్చు. ఎట్లుందంటే జనము జనరల్ ఎలక్షన్కి ఇప్పటికీ ఉండే ఏకైక తేడా ఏంటంటే అప్పుడేమో ఓవరాల్గా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతారు, ప్రభుత్వం ఏదొస్తుంది, విధానాలు, పాలసీలు దాని మీద ఉంటుంది. ఇక్కడేమో ఇప్పుడు బొరబండ్లు ఉన్న చిన్న మురికాలో కూడా ఇష్యూ అయిపోతుంది కదా, అంతే కదా. అంటే బేసికల్గా ఇక్కడ ప్రచార సరళి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా. అందులో అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షం 100% వాళ్ళు ఎప్పుడైనా ప్రతిపక్షం అనేది ప్రజాపక్షమే. బట్ కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ఈ క్యాండిడేట్కి సంబంధించిన దాంట్లో అని మాట్లాడే విధానం, అంటే ఇక్కడ తిరిగిపోరు, ఇది నా అడ్డా, లేకపోతే సంథింగ్, ఆ మాటల ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉందంటే పడే వాళ్ళకే ఊపు వచ్చే వాళ్ళకి ఊపు వస్తుంది, అందులో డౌట్ లేదు. యాంటీగా తీసుకునే వాళ్ళు యాంటీగా తీసుకుంటారు, న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఆలోచించుకుంటారు. అంటే ఇదే ధోరణి కొనసాగుతుందా లేదు. ఇప్పుడు నామినేషన్కి వచ్చిన రోజు చూసి ఇట్లాంటి వాళ్ళే మొత్తం నియోజకవర్గం తిరుగుతారా అని, ఏదో చిన్న గొడవ అయితే రేపంచి ఎమ్మెల్యే అయితే ఇప్పటికే డబ్బులు వసూలు చేస్తుండట మళ్ళీ చేస్తాడా అని ఇట్లా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అంటే డైరెక్ట్ వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ సొంత బాబాయ్ని కూడా బైండ్ ఓవర్ చేసింది. అది ఇప్పుడు ఎలక్షన్ టైంలో చట్టం పని తను చేసుకోబోతుంది. అది యాక్చువల్గా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సి ఉండే, అధికారంలో ఉన్నప్పుడు కూడా అభ్యర్థి యొక్క తండ్రిని బైండ్ ఓవర్ చేసే పరిస్థితి లేకుండా ఏదైనా అవకాశం ఉంటే చూసుకోవాల్సి ఉండే. వాళ్ళు చూసుకున్నారో వదిలేశారో పట్టించుకోలేదో తెలియదు సార్, అది జరిగిపోయింది. కాకపోతే ఏంటంటే శ్రీశైలం ఇమేజ్కి నవీన్ ఇమేజ్కి పోలిక పెట్టొద్దు అనేది జనం మాట్లాడుకుంటున్న అంశం. శ్రీశైలం అనేది ఓపెన్ కేసు, అది అన్ని విషయాలు అంటే విత్తు
చెట్టు కాదు కదా, చెట్టు విత్తు అనే దాన్ని చూసుకుంటే అది 100% దానికి ఉంటుంది. అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అతను ఎంతో మంది పేదోళ్ళకి సాయం చేసి ఎంతో మంది అది ఓకే అన్న, ఎప్పటి రాజకీయంలోకి వచ్చినప్పుడు దాని వెనక మటు కూడా ఎంతో మంది ఎన్నో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించడానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు అట్లా అంటే వైస్ వర్స ఏముంటది, మాగంటి గోపినాథ్ అన్ని బినామీ ఆస్తులే ఉన్నాయని అంటారు. మరి అవి ప్రూవ్ అయ్యేంత వరకు మనం ఏం చెప్పాలి, అదే అది బయటికి రావట్లేదు. సరే అది ఓకే, నేను క్యాండిడేట్ లేడు కాబట్టి ఎవరు మాట్లాడరు. దానికి కారణం ఏంటంటే ప్రచారంలో స్ట్రాటజీ ఎవరు ఎక్కువ వర్కౌట్ చేస్తారు, ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఇవన్నీ బయటకు వస్తాయి. రైట్, ఈ విషయంలో మిమ్మల్ని చాలా సీరియస్ క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ రోజు ప్రచారాలు చూస్తున్నారు మీరు, అంటే రోడ్ షోలో వైపు ముఖ్యమంత్రి తిరుగుతున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ మొత్తం ఎవరి ప్రచార శైలి మంచిగా అనిపిస్తుంది? నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను కదా, ఒక స్టెప్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఇప్పటి వరకు కాంగ్రెస్ కంటే బాగుంది ప్రచారం విషయంలో, స్ట్రాటజీ విషయంలో, పనిచేసే విషయంలో. మరి కాంగ్రెస్ ఏమైనా ఇంటర్నల్ గా చేస్తుందేమో, బూత్ వైజ్ గానే ఓటర్లను ఆకర్షించే పనిలో ఉందేమో మనకు తెలియదు. బయటకు వచ్చినప్పుడు మాత్రం ముఖ్యమంత్రి షోలు అవన్నీ కూడా కేటీఆర్తో ప్లస్ అవుతున్నాయి ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి. అంటే ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకుందాని డైరెక్ట్ ముఖ్యమంత్రి దిగుతున్నాడు. ఇప్పుడు అటువైపు కేటీఆర్ ఉన్నాడు, ఆయన ఒక మంత్రిగా పనిచేయ, కేసీఆర్ రాలే కదా అటువైపు నుంచి. ఇటువైపు నుంచి కూడా ఒక గట్టి మంత్రి ఎవరన్నా నుండి తిరిగితే సరిపోయేదేమో కాంగ్రెస్ పార్టీ కూడా. ఆయన డైరెక్ట్ మాట్లాడే విధానం ఆడ కరెక్ట్ లేదని చెప్పేసి కొంతమంది ప్రజలు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడే నేను మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, ఆయన ముఖ్యమంత్రి కనుకనే ఇంతకన్నా చర్చిస్తున్నాం. అట్లా ఎండ్ ఆఫ్ ద డే అన్న ఎట్లా ఉండబోతుందంటారు మీ ఒపీనియన్ ప్రకారం? అయితే ఒకటి ఇప్పటి వరకు ఉన్న స్టాండ్ ఇట్లాగే కొనసాగి బీఆర్ఎస్ ఇంకొక స్టెప్ ముందుకు పోతే కనుక బీఆర్ఎస్కే విజయం వస్తుంది. లేదు ఇప్పటివరకు జరిగిన తప్పులు ఏందో తెలుసుకొని కాంగ్రెస్ కనుక తన అధికారాన్ని 5 రోజుల అవకాశం ఉందా వాళ్ళకి? లాస్ట్ 3 days కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం తెలంగాణ రిజల్టే లాస్ట్ 1 week మారింది లాస్ట్ టైం. సో అట్లా ముఖ్యంగా బై ఎలక్షన్లో ఇప్పుడు మీరు మునుగోడు బై ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి గెలవకపోతే ఎవరు గెలుస్తారు అనుకున్నారు, ఎవరు గెలిచారు? శివరికి ప్రభాకర్ రెడ్డి గెలిచారు. అంటే రాజగోపాల్ రెడ్డి హంగామా ఎవరు చేయలేదు, మరి పెట్టిన ఖర్చు నేను కూడా ఉన్నాను. అట్లా హుజూరాబాద్లో కూడా క్లియర్ కట్గా అన్ని పార్టీలు ఈటల రాజేందర్ కోటేసినాయి. ఆ రోజున్న సిచ్యువేషన్ అది. సో అందుకనే బై ఎలక్షన్లో మనము ఇదే శాసనం ఇంత పర్సెంట్తో వీళ్ళు గెలుస్తారని ఇప్పుడు చెప్పలేము. ఇది ఏంటంటే ఒక మూడ్, పబ్లిక్ మూడ్ ఇలా ఉంది, ఈ రోజుకి ఇలా ఉంది, రేపు ఎల్లుండి 4 రోజులలో ఏదైనా మారవచ్చు. రైట్, ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అన్న మీరు, ఒక సీనియర్ జర్నలిస్ట్, సభ్య సమాజం చాలా చూస్తుంటారు, ఎన్నో పార్టీలను చూస్తుంటారు, ఎన్నో అధికార పార్టీలను చూస్తుంటారు. నిజంగా ఎట్లా అనిపిస్తుంది 22 monthsలో కాంగ్రెస్ పరిపాలన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ ఖచ్చితంగా తను చెప్పిన విషయాలు ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితులు లేదు, బికాజ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ పొజిషన్. అంటే హామీలు ఇచ్చేటప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఆలోచించారు. అదంతా మీరు నాకు తెలిసి మీరు పెట్టిన దాంట్లోనే అసలు ఐ థింక్ బట్టి విక్రమార్క మేము చాలా అనుభవజ్ఞులు మేము అంతా చూసుకుంటాం. మీరేనా అదే అట్లాంటి గొప్ప గొప్ప దాంట్లో అనుభవజ్ఞులు మరి ఈరోజు ఎందుకు? కానీ ఈరోజు వాళ్ళు వచ్చిన కాంచి మళ్ళీ అప్లై చేస్తున్నారు, మళ్ళీ వడ్డీలు కడుతున్నారు, మళ్ళీ ఎందుకంటే పాత స్కీమ్స్ని కంటిన్యూ చేయలేకపోగా కొత్త వాటిని, ఇవాళ ఆర్టీసీ బస్సు ఒక్కటే సక్సెస్ఫుల్గా రన్ అయింది. సార్ దానికి కూడా ఆర్టీసీకి ఎంత పైసలు కట్టాలి ఏందని ఎవరో మాట్లాడారు, తర్వాత విషయం. కానీ అదొక్కటైతే నడుస్తుంది. సో రైతు సాయం అనేది ఇచ్చారు, అది 5 ఎకరాల వరకు వచ్చిందా, 3 ఎకరాల వరకు వచ్చిందా, కొంత జరిగింది. ఇక మహిళలకు ఇస్తాన 2500 రాలేదు. బస్సుల వల్ల ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, ఆటోల వల్ల సమస్యను ఇంతవరకు పరిష్కరించలేకపోతున్నారు, ఆటో వాళ్ళకి భరోసా లేదు. ఈ 6 గ్యారంటీల్లో సరే 200 యూనిట్స్ కరెంట్ అనేది నడుస్తుంది, తప్పులుగానో 80% అయినా దాంట్లో వర్కౌట్ అవుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద చాలా ఆశలతో గవర్నమెంట్కి ఓటేశారు కనుక అవన్నీ తీర్చడం వీళ్ళ వల్ల సాధ్యం కావట్లేదు, బికాజ్ ఆఫ్ దేర్ సిచ్యువేషన్ ఇన్ ద ఫైనాన్స్. సో ఖచ్చితంగా ఆ కోపం ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్తో పాటుగా వీళ్ళకి కూడా కొంత అథెంటికేషన్ లేదు, డైరెక్ట్ మంత్రుల స్థాయి వాళ్ళే రోడ్ల మీద పడి కొట్లాడుకున్న పరిస్థితి, దునపోతులను తిట్టుకోవాల్సిన పరిస్థితి, ఇక గన్ కల్చర్ల పరిస్థితి, ఇక అసలు ఏమాత్రం సంబంధించిన ముఖ్యమంత్రి అన్నదమ్ముల పరిస్థితి అన్ని చూస్తుంటే మరి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ కూడా ఇంతే గొడవ ఉండేది. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు ఉంది. అంతే ప్రజాస్వామ్యం. రాజశేఖర రెడ్డి ఒక్కటి సీఎం ఉంటే 5 యాంటీ గ్రూపులు ఢిల్లీలో ఉండేవి. ఢిల్లీ హైకమాండ్ కూడా ఈ 5 గ్రూపులను ఎంకరేజ్ చేసేది, ఎందుకంటే ఈయన గురించి తెలుసుకోవాలని. నీ చుట్టూ 5 కెమెరామెన్లు, ఆఫీస్ బాయ్, రిసెప్షనిస్ట్ని 5 చేతిలో పట్టుకుంటే నీ గురించి రోజు ఏం చేస్తుంది నాకు తెలుస్తుంది. ఆ పని హైకమాండ్ అదే చేసేది, ఇప్పుడు కూడా హైకమాండ్ అదే చేస్తుంది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు కనుక ఎక్కువ మందికి తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు ప్రతి చుట్టుకోనంగానే తెలిసిపోతుంది, మంత్రిని తిట్టుకున్నట, వాడు తిట్టుకున్నట్టు, వీడు వాణి కలిసినట, రాత్రిపూట 4 ఎమ్మెల్యేలు ఒక్కడ కూర్చురట, ఇవాళ డ్రైవర్ గన్మెన్లతో బోల్ అనే విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. అందుకనే
కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ పార్టీల పరంగా ఇప్పుడు ఆ ఎక్స్పోజర్ అనేది పెరిగింది. సో అందుకనే ఖచ్చితంగా ఆ తేడా అనేది కనబడుతుంది. సో కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్య కొంచెం కాంగ్రెస్కు వాయిస్ మాట్లాడటంలో ఉన్న స్వేచ్ఛ బీఆర్ఎస్లో ఉండకపోవచ్చు. కొంచెం అట్టే ఉంటుంది, కొంచెం ఆ రకమైన మెయింటెనెన్స్ ఉంటుంది కనుక సో కాంగ్రెస్లో డిసిప్లినరీ ఉంటుంది. ఇప్పుడు టీడీపీలో కూడా ఎవరు అట్లా మాట్లాడరు, డిసిప్లినరీ కాబట్టి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అట్లా మాట్లాడరు. సో కాంగ్రెస్లో కొంచెం స్వేచ్ఛ మనకు కనపడుతుంది కనుక అట్లా మాట్లాడుతుంది. స్వేచ్ఛ పేరిట మరి అద్దు మీరిపోయి ఇష్టానుసారంగా ఎవరు పెట్టాలి అద్దులు పెట్ట జాలలేమో అది కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎవరో గోతులు చేయాల్సిన పని లేదు, వాళ్ళ కింద వాళ్ళే తీసేసుకుంటారు. రైట్, చాలా మంచి విషయం అన్న. రైట్, నెక్స్ట్ మీ మళ్ళీ సర్వే కూడా మళ్ళీ 11కు 12కు చేస్తే ఒకసారి డెఫినెట్లీ దాన్ని కూడా చేద్దాం. మొత్తానికి అయితే థ్యాంక్ యూ ఫర్ ఓటా మీడియా హౌస్ అని సంబంధించి CEO పనిచేసినటువంటి గంబాల వెలికిష్టన్న సీనియర్ జర్నలిస్ట్గా ఉంటారు. ఒక అథెంటికేషన్గా ఆయన ముందు నుంచి కూడా సర్వేలు అయితే చేస్తూ ఉంటారు. ఆయన మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఏదేమైనా కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మంచి ఎడ్జ్గా కొనసాగుతూ ఉంది. అంటే ఇది ఇప్పటి వరకు 4వ తారీఖు వరకు ఉన్నటువంటి సర్వే. అది 2-3 రోజుల్లో మారొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి కొంచెం మెజార్టీ పెరగవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవచ్చు అని కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రైట్, మళ్ళీ ఒకసారి ఈ సర్వేలో మళ్ళీ కలుద్దాం. రైట్.